నమస్తే మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా టిట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, చాలామంది ఆస్పిరెంట్స్ సార్ మేము ఇంటి దగ్గరనే ఉన్నాము, ప్రిపేర్ అవుతూ ఉన్నాము సార్, మేము కోచింగ్ వెళ్ళలేకపోయాము సార్, మేము స్టడీ హాల్కు వెళ్ళలేకపోతున్నాము సార్, మేము లైబ్రరీకి వెళ్ళలేకపోతున్నాము సార్, మేము హైదరాబాద్కి వెళ్ళి లేకుంటే మన టౌన్లలో వెళ్ళి రూమ్ పెట్టి చదవలేకపోతున్నాము సార్, ఇంటి దగ్గరనే ఉండాల్సి వచ్చింది కాబట్టి ఉంటున్నాము, మరి మేము సక్సెస్ సాధిస్తామా సార్ అని చాలా డౌట్ఫుల్గా అడుగుతారండి. కాబట్టి ఇంటి దగ్గర ఉండి జాబ్ కొట్టాలనేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 100% పల్లెటూర్లలో ఉండి ప్రతిభ కలిగినటువంటి పిడుగుల్లాగా రిజల్ట్ వచ్చిన తర్వాత పేలితే ఆ శబ్దం అనేటువంటిది ఈ శత్రువు యొక్క గుండె పగిలిపోయినంత పని కావాలండి. అలా ఉండాలి ప్రిపరేషన్ అంటే. చూడండి, చాలా మంది ఎట్లా అడుగుతున్నారండి. ఫస్ట్ నీకు కావాల్సింది అంటే పల్లెటూరులో ఉన్నప్పుడు మెయిన్గా మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకుంటాము కానీ ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ అనేటువంటిది జరగదు. మెయిన్గా ఇదే అండి. కాబట్టి అంటే ఊర్లలో పెండిలు జరుగుతున్నా, ఊర్లలో ఫంక్షన్ జరుగుతున్నా, ఊర్ల వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నా కానీ మన ప్రిపరేషన్లో ఆటంకం అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీ కోసం నువ్వు చేసే యుద్ధంలో వేరే వాళ్ళ కోసం నీ సమయాన్ని వేస్ట్ చేస్తే జీవితాంతం నువ్వు ఇలాగే బానిసగా బ్రతకాలి. కాబట్టి కఠోర దీక్షతోటి నీ కోసం నువ్వు చేసే యుద్ధంలో ఒక సైనికుడి లాగా నువ్వు వేసేటువంటి అడుగు అనేటువంటిది బలంగానే వెయ్యాలి. కాంప్రమైజ్ కావద్దు అంటే ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కానీ వాళ్ళకు తెలవాలే నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావని. ఎప్పుడు తెలుస్తుంది? నీవు 4 గంటలకు లేచి చదువుతూ ఉన్నప్పుడు, నీ హార్డ్ వర్క్ను చూసి నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయనకు టైం వేస్ట్ చెయ్యొద్దు అని వాళ్ళకు అనిపించాలి. వాడు పిలిస్తే పోవడము, ఈయన పిలిస్తే పోవడం, ఇలా ఉంటే మాత్రము అస్సలకి మన ప్రిపరేషన్ ముందుకు కొనసాగదు మిత్రమా. ఒక తమ్ముళ్లాగా చెప్తున్నాను, ఒక అన్నలాగా చెప్తున్నాను. కాబట్టి పల్లెటూరులలో ఉన్నాము, మేము కోచింగ్ వెళ్ళలేని పరిస్థితి ఉంది అని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో, నీకు కావాల్సింది ఫస్ట్ సిలబస్ కాపీ మొత్తం ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేసుకున్నావా లేదా, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవడానికి బుక్ తీసుకున్నావా లేదా, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు నీ దగ్గర ఉన్నాయా లేవా. అంటే ఇవే నీకు బలమైనటువంటి ఆయుధాలు, ఇవే నిన్ను విజేతగా నిలపడానికి ఉన్నటువంటి స్టెప్స్ నీ జీవితానికి. కాబట్టి ఇవి సమకూర్చుకొని నువ్వు ఎక్కడైనా చదువు మిత్రమా. కానీ ఈరోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, వాళ్ళు అక్కడ పోయి చదువుతున్నారు, వాళ్ళ దగ్గర 10 రకాల పుస్తకాలు. నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసిండు, సార్ వాళ్ళ దగ్గర 3-4 రకాల మెటీరియల్ ఉన్నాయి సార్, ఆయన ఒక చాప్టర్ అందులో చదువుతుండే, ఇందులో చదువుతుండే సార్ అని చెప్పిండు. సరే, చదువుతున్నారు, కరెక్టే అండి. కాకపోతే మీరేమనుకుంటున్నారంటే, సార్ నా దగ్గర 2 రకాల మెటీరియల్ ఉన్నాయి సార్ అని చెప్పిండు. దేనికి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎస్జిటికి అన్నాడు. ఏం ప్రిపేర్ అవుతున్నారు అంటే, సార్ స్కూల్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నా, దాంతో పాటుగా నాకు S&S పబ్లికేషన్ అనేటువంటి తీసుకున్నాను సార్, నేను స్కూల్ బుక్స్ ఫస్ట్ ప్రిపేర్ అయినా సార్, 2 సార్లు రివిజన్ అయిపోయింది, 3వ సారికి నేను S&S పబ్లికేషన్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నా సార్. నీకేమనిపిస్తుంది అంటే, సార్ విజేత కాంపిటీషన్ తీసుకుందామా అని అనిపిస్తుంది సార్ నాకు అని చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తాడు, సార్ బాసర ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకుందా సార్ అంటాడు. ఒకటి చెప్తున్నా నేను, ఈ 2 మెటీరియల్ ఒక 4-5 సార్లు రివిజన్ అయిపోయిన తర్వాత వాటికి వెళ్దు కానీ ఫస్ట్ వీటిని కంప్లీట్ చేయండి అని చెప్పాను నేను. సార్ అప్పటి వరకు ఎగ్జామ్ అయిపోతాయి కదా సార్ అని చెప్తాడు. అప్పటి వరకు ఎగ్జామ్ దగ్గరకు వస్తాయి, ఎగ్జామ్ కూడా అయిపోతుంది సార్, మరి అట్లా ఉంటే ఎట్లా సార్ అన్న. మరి ఒకే చాప్టరు 4 రకాల 5 రకాల పుస్తకాలు నువ్వు చదివితే అన్ని పుస్తకాలు చదవడానికే నీకు టైం సరిపోదు. నువ్వు సగం సిలబస్ పూర్తి చేయక ముందే నీకు డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది వచ్చేస్తుంది మిత్రమా. కాబట్టి జాగ్రత్త. 10 రకాల పుస్తకాలు వాళ్ళు వీళ్ళు చదువుతున్నారని 10 రకాల పుస్తకాలు కొనుక్కొని 10 రకాల పుస్తకాలు చదివేదానికంటే ఒకే పుస్తకాన్ని లేకుంటే 2 పుస్తకాలను లేకుంటే 2 రకాల మెటీరియల్ను 10 సార్లు చదవడం అనేటువంటిది ఉత్తమ మిత్రమా. బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను అని చెప్పాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ విషయం తెలియక నేను ఒక 4-5 పుస్తకాలు చదువుదాం అనుకొని చదివినా నాకు నెల రోజులైనా కానీ 2 యూనిట్లు అయిపోయినాయి సార్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ప్రణాళికబద్ధంగా నీ దగ్గర బుక్స్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ పేపర్స్ చేయడానికి ఉన్నాయి, ఇవన్నీ ఫస్ట్ పకడ్బందీగా నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని థరోగా చదివి ఎక్కడ అడిగినా కానీ దాంట్లో చెప్పేటట్టుగా నీ ప్రిపరేషన్ ఉంటే ఎవరితోటి అవసరం లేదు. సిటీకి పోతేనే మనకు ఉద్యోగం ఏమి రాదండి. అవసరాల రీత్యా కొద్దిగా కంఫర్ట్నెస్ అనేటువంటిది అక్కడ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దానికోసం వెళ్తారండి. కాబట్టి మనకు ఆ అవకాశం లేదు కాబట్టి ఉన్న అవకాశాన్ని అనువుగా మార్చుకొని అవకాశాలను అందుకోగలిగినటువంటి వాళ్ళే నిజమైనటువంటి విజేతలు. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది పల్లెటూరులో, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి, చాలా స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుందండి. కాబట్టి వాటి దగ్గర మనం ప్రిపేర్ అవుతూ ఉంటే
హ్యాపీనెస్గా మనం ఫీల్ కావాలండి. మనకు ఉన్నటువంటి ఈ సమయాన్ని ఇక్కడ కేటాయించడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనము గమనించాలండి. ఫంక్షన్ అవుతుంది, నో కాంప్రమైజ్ కావద్దు. కమిట్మెంట్లో ఉన్నవు, కాన్సన్ట్రేషన్ ఉండాల్సిందే, కొట్టి పడేయాల్సిందే. కాబట్టి నీ యొక్క కాంప్రమైజ్ అనేటువంటిది తీసిపడే మైండ్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు, వీళ్ళు కొట్లాడుతున్నారు అనేటువంటిది వదిలిపెట్టు. నీ కొట్లాట పుస్తకాలతోటి, నీ కొట్లాట నీకు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటీషన్ అనేటువంటిది దాంతో నువ్వు కొట్లాడాలి. ఇప్పుడు కొట్లాడడానికి మనుషులతోటి కొట్లాడడానికి టైం లేదు. నీతో పాటు పోటీ పడుతున్న ఆస్పిరెంట్స్తో పాటు నువ్వు పోటీ పడాలి, వాళ్ళతోటి కొట్లాడాలి. మిత్రమా గమనించుకో. సార్ ఊర్లో టైం వేస్ట్ అవుతుంది, స్నేహితులు వస్తున్నారు, స్నేహితులకు చెప్పు మిత్రమా నేను ప్రిపరేషన్లో ఉన్నాను, దయచేసి తర్వాత కలుస్తానని చెప్పండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు పిలుస్తారు, 4వ సారి పిలువరు. చదువుకోరా మేము వెళ్తున్నామని చెప్తారు. నేను వస్తా అన్నా కానీ వద్దురా నువ్వు చదువుకో అని చెప్తారు. కాబట్టి ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు అనేటువంటిది ముఖ్యం కాదు మిత్రమా. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు సక్సెస్ కావడానికి పాటించాల్సిన స్టెప్స్ పాటిస్తున్నావా లేదా అనేటువంటిదే ముఖ్యం. సో ఇప్పుడు మీరు కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటికీ కరెక్ట్ కరాఖండిగా చెప్పేయాల్సిందే. మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఇంట్లో వాళ్ళకు రిక్వెస్ట్ చేయండి, నాకు సమయం ఇవ్వండి, నాకు ఈ సమయం అనేటువంటి చాలా అవసరం అని వాళ్ళు రిక్వెస్ట్ చేద్దాము, వేడుకుందాము. తప్పకుండా నువ్వు చేసినటువంటి రిక్వెస్ట్, నువ్వు వాళ్ళకు బ్రతిమలాడడం అనేటువంటిది ఇవన్నీ కూడా రేపు తీపి జ్ఞాపకాలుగా మారుతాయి. నిజంగా చెప్తున్నా 100% నువ్వు సక్సెస్ సాధించగలవు. కాబట్టి ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా సరే తప్పకుండా ఇంటి దగ్గర ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా, టైం వేస్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిపైనే ఫోకస్ చేద్దాము. అదే రకంగా మనకు 2-3 పుస్తకాలు చదివేదానికంటే ఒకే పుస్తకాన్ని 2-3 సార్లు రివిజన్ చేసిన తర్వాత వేరే పుస్తకానికి వెళ్దాం. వెళ్ళొద్దని చెప్పట్లేదండి నేను. 2 రకాల 3 రకాల 4 రకాల పుస్తకాలు మొదటినే చదవద్దు. ఫస్ట్ కమాండింగ్ ఒక దానిపైన తెచ్చుకున్న తర్వాత 2వ దానికి 3వ దానికి అట్లా వెళ్తే 100% సక్సెస్ సాధించగలము. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ తప్పకుండా ఐ కెన్ అచీవ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తామని, అదే రకంగా తప్పకుండా సక్సెస్ సాధించే దిశలోని ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.